హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం నా లంచ్ రాయలసీమ రాగి సంగటి, పాతకాలపు ఉలువలు మొలకెత్తిన మసాలా కర్రీ. మన పాతోళ్ళు చేసే రెసిపీ ఇది. ఉలువలు మొలకెత్తి దాన్ని మొలకెత్తిన పాతకాలపు ఉలువల మసాలా కర్రీ స్పెషల్ ఈరోజు. ఈ కర్రీని ఎలా చేస్తారో, దాన్ని ఏమేమి వేస్తారో, దాన్ని ఎలా తయారు చేస్తారో అవన్నీ చూసేద్దాం రండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మన వీడియోలో చూసేద్దాం రండి. మొలకెత్తిన ఉలువలు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలను. చెక్క, లవంగము, ఆనియన్స్, వెల్లుల్లి, కొత్తిమీర, టమోటో అన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మెత్తగా మిక్సింగ్ గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి, టమోటా, ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా, పచ్చి కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసి దాంట్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా స్టవ్ అంటించి బాణలి పెట్టుకొని అందులోనే కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీలో వేసుకున్న మసాలాని కలుపుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా దోరగా వేయించుకోవాలి. బాగా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు కలుపుకొని దాన్ని దోరగా బాగా మిక్సింగ్ చేసి కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మొలకెత్తిన ఉలువలను దాంట్లో కలుపుకొని బాగా మసాలా మొత్తం ఆ మొలకెత్తిన ఉలువలకు పట్టించుకునేంత వరకు వేయించుకోవాలి. అలాగే మనకు రుచి సరిపడా కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్సీలో ఉన్న మసాలాలన్నిటినీ ఇందులో కలపాలి. దానికి తగినంత నీరు కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఇది బాగా వేడయ్యాక చిన్న మంట మీద బాగా కలుపుకొని ఉప్పు, కారాలు, ధనియాల పొడి, మిరప్పొడి అన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడే ఉప్పు కారాలన్నీ చూసుకొని ఉప్పు చాలకపోతే చేసుకోవాలి. అలాగే 2 విజిల్ తర్వాత ఇలా వస్తుంది మన ఉలువలు మొలకెత్తిన ఉలువలు బాగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని దింపుకోవాలి. అంతే. ఓకే. పాతకాలపు ఉలువల మొలకల మసాలా కర్రీ. ఉలువలు ఓకే, స్టార్ట్ చేద్దామా? చాలా సూపర్గా ఉంది ఉలువల మొలకెత్తిన మసాలా కర్రీ. సంగటికి ఈ ఉలువల మొలకెత్తిన మసాలా కర్రీ సాంబార్కి చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి చూడండి. సూపర్. ఇది మన పాతకాలపు వారి రెసిపీ. ఈ బల్లికి ఎన్నో ప్రయోజనాలు కలిగజేస్తుంది, దివ్యౌషధంలా పనిచేస్తుంది ఈ మొలకెత్తిన ఉలువలు. తయారు చేసే విధానం చూసినారు కదా, మీరు ఇలాగే ట్రై చేయండి. సూపర్గా వస్తుంది సాంబార్. తినడానికి చాలా టేస్ట్గా, కమ్మగా, సూపర్గా ఉంటుంది. చాలా రుచికరంగా ఉంటుంది. మన వాళ్ళకి కూడా ఎన్నో ప్రయోజనాలు కలిగజేస్తుంది ఈ ఉలువలు మొలకెత్తిన మసాలా కర్రీ సాంబార్. సూపర్గా ఉంది. ఈ కర్రీ సంగటిలో కానీ, పూరీలో కానీ, వైట్ రైస్లో కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.
రసం రసం సూపర్గా ఉంది. పెరుగు, కుండ పెరుగు. ఇది 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 సూపర్గా ఉంది కుండ పెరుగు. పెరుగు రైస్కి చాలా సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఉరువుల కర్రీ, మలక్ కర్రీ, మసాలా కర్రీ ఎలా తయారు చేసామో చూసారుగా. మీరు అదేవిధంగా మీ ఇంట్లో తయారు చేసుకుంది తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. రాగి సంగటిలోకి బాగుంటుంది. వైట్ రైస్ వేసుకుంటారు, పూరీకి వేసుకుంటారు. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఓకే, నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇలాగే మన వీడియోని ముందుకు సాగించాలని మధ్య ముందు కోరుకుంటున్నాను. ఓకే, డన్. Bye.